సండే ఉదయాన్నే మేమైతే బయలుదేరామన్నమాట. ఆ శుభకార్యం ఏంటనేది ముందు వీడియోస్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దుగ్గిరాలు వెళ్ళే రూట్ అనమాట. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అసలు ఇవైతే పెద్ద పెద్ద కాలువలు, లాకులు అంటారు వీటిని. ఇక్కడ చేపలు కూడా పడతారనమాట. సండే లేదంటే వారంలో 2-3 సార్లు లాకుల దగ్గర చేపలు అనేసి మా ఊరు రోడ్లు చాలామంది తెచ్చుకుంటారు. కాలువలు అయితే ఫుల్ కోకోకోలా కంపెనీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కోకోకోలా కంపెనీ అయితే చాలా పెద్దదనమాట. ఎప్పుడో నా పెళ్ళి అవ్వక ముందు చూశాను, మరలా ఇప్పుడే వీటన్నింటినీ షూట్ చేసుకుంటున్నా. అలాగే కాంటినెంటల్ కాఫీ పౌడర్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అది కూడా ఇక్కడే ఈ మధ్యలోనే ఉంటుంది అనమాట. అది కూడా షూట్ చేశాను, అది ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఇంకా విజయవాడ వెళ్ళే రూట్లో ఇవి కొండలు ఫేమస్ అనమాట. విజయవాడ చుట్టూ కొండలే ఉంటాయి కదా. ఇంక ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇంకా గేట్లు అయితే ఎత్తారు లైట్గా. ఇంకా వాటర్ అయితే ఎక్కువ ఫ్లోటింగ్ అనేది లేదు. ఇక్కడేమో అంబేద్కర్ స్టాచ్యూ మన ప్రపంచంలోనే చాలా పెద్దదంట. దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందాంరా అంటే అప్పటికే లేట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళినా కనిపించదు అన్నారు. ఇంకా ఇది వచ్చేసేసి విజయవాడలో చాలా పెద్ద పూలు మార్కెట్. అసలు పువ్వులు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. విజయవాడ మొత్తంలో హోల్సేల్ మార్కెట్ అంట ఇది. ఇక్కడ నుంచి దేశ విదేశాలకి పువ్వులు అనేవి పంపిస్తూ ఉంటారంట, ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. కేజీ మల్లెపూలు వచ్చేసేసి 50 రూపాయలే. అవి బయట మన మూర అయితే 50కి 2 మూరలు అట్లా తీసుకుంటున్నాము. ఇవి వచ్చేసేసి పూలదండలు కాదు, అదే డబ్బులతో చేసిన దండలు. ఒక్కొక్క దండ వచ్చేసేసి 100 రూపాయలంట. చాలా చీపు. పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఉదయం టైంలో కదా. ఇంకా మేమైతే తీసుకున్నాము కొన్ని పువ్వులు. ఇక్కడ రకరకాల పువ్వులు, డెకరేషన్కి సంబంధించిన పువ్వులు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయంట విదేశాలకి. చాలా బాగుంది. ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద మార్కెట్ని చూడడము. ఏది తీసుకున్నా కేజీ 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి బయట మార్కెట్కి దాదాపు 100 రూపాయల తేడా అయితే ఉందన్నమాట. బంతి పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ ఏవైనా సరే కిలో 50 రూపాయలే.